ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది, ఎవ్వరూ కనంది ఎక్కడా వినంది, శివుని ఆరాయిందేమో గంగధరికి లింగమే కదిలొస్తానంది. తప్పేమన్నా చేసుంటే నన్ను క్షమించు స్వామి. అవును, హీరోస్ ఏంటి బాహుబలి మీద పడ్డారు? అంటే ప్రభాస్ చేస్తే అంత పెద్ద హిట్ అయింది కదా, అదే ఈ టెవల్ స్టార్ చేసుంటే ఇంకెంత పెద్ద హిట్ అయ్యేదో అని ఫీల్ అయ్యా, అందుకే ఇలా ఇన్వాల్వ్ అయ్యా. ప్రభాస్ కి మీకు పోలిక? నాకేం తక్కువ, ప్రభాస్ అంత హైట్ లేకపోవచ్చు గాని వెయిట్ ఉంటాగా. ప్రభాస్ ది 6 ప్యాక్ అయితే నాది చెంబు ప్యాక్. ఆ క్యారెక్టర్ నేనేసుంటే అప్పుడు ఫ్యాన్స్ మిమ్మల్ని ఫ్యాన్ కి ఊరేసి ఉండేవారు. సర్లే తొందరగా రెడీ అవు, అవతల మీ అమ్మ మధు వాళ్ళు మిస్సెస్ మధురానగర్ ప్రోగ్రామ్ కి వెళ్తున్నారు, మనము వెళ్దాం. ఇదేదో ముందే చెప్పొచ్చు కదా, బాహుబలి సినిమా చూపించడం ఎందుకు? పావు గంటలో రెడీ అవ్వాలి, ముందు పదండి. అక్కడ మధుమతి గెలవడం, బాహుబలి చేత గిఫ్ట్ తీసుకోవడం అంతా కన్ఫర్మ్. బాహుబలి అమ్మ మధు, అమ్మ మధుమతి, మధు, మధుమతి ఎక్కడికి వెళ్ళింది? మధుమతి. అమ్మా మధు కనిపించట్లేదా? నువ్వు పిలిచినా పలకట్లేదా? అవును కదా, ఎక్కడికి వెళ్ళింది? ఇంకెక్కడికి వెళ్ళుంటుంది, దాని పుట్టింటికి వెళ్ళుంటుంది. లేదంటే పోటీలో గెలవలేనని తెలిసి పారిపోయి ఉంటుంది. పోటీకి భయపడి ఏ సీసాలోనో డబ్బాలోనో దాక్కునుంటుంది అత్తయ్య గారు. సీసాలు డబ్బాలు దాక్కోవడం అంటే చుంచు మొహందానా. ఒరే చేతు, వెళ్ళి చూడు, ఇంట్లో ఎక్కడ ఉంటుంది. అమ్మా నా రూమ్ లో లేదు, నీ రూమ్ లో ఉండదు, ఇక మిగిలింది హాలు, ఇక్కడ లేదు. సో ఉంటే గింటే బయటే ఉండాలి. ఏమిటి బయట అంటున్నారు? మధు బయట ఏమైనా ఉందండి? లేదే. లేదా? ఉండదు, నాకు తెలుసమ్మా, అది లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇచ్చే రకమైన నాకు బాగా తెలుసు. నువ్వే అనవసరంగా దాని మాట నమ్మి పోటీలకి పేరిచ్చావు, చూసావా? నీ పరువు తీసేసి అది ఎలా పారిపోయిందో. తను పారిపోలేదురా, ఇక్కడ ఎక్కడ ఉండుంటుంది. అయ్యో, ఇంకా మీకు అర్థం కాలేదు అత్తయ్య గారు, అది వెళ్ళిపోయింది. ఇక రాదు, పోటీలో మేం గెలుస్తాము, మీ పరువు నిలబెడతాము అత్తయ్య గారు. కరెక్ట్. నిజమా? ఈ మధు పోటీకొస్తుంది, అందరినీ ఓడించి 2 లక్షలు తెస్తుంది. అదే చూసారుగా, నా బంగారు తల్లి ఎక్కడికి వెళ్ళలేదు, మీరే లేని పొని చెప్పారు. ఎక్కడికి వెళ్ళావమ్మా? మనం పోటీలో గెలవాలని అమ్మవారి గుడికెళ్ళి మొక్కుకొని వస్తున్నాను అత్తయ్య గారు. చూసి నేర్చుకోండి. మొహాన పౌడర్లు రాసుకోవడం, మేకప్ వేసుకోవడమే కాదు, కొంచెం దైవ భక్తి కూడా ఉండాలి.
అప్పుడే గెలుపొస్తుంది. మై డియర్ శ్రీమతి గారు, బొట్లు పెట్టేసుకుని ఒట్లేసేసుకుంటే గెలుపు రాదు. దానికి గట్స్ కావాలి. ఆ గట్స్ మా ఇద్దరు వదినలకి పుష్కలంగా ఉన్నాయి. ఆ నిజమేనమ్మా. ఇందాక నేను వస్తుంటే ఆ చెరువు గడ్డ దగ్గర ఆడవాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళకు 1 కిలో కావాలట. ఇస్తారా? ఏంటది మావయ్య గారు? అదే గట్టు. మీరు కొంచెం ఆపండి. ఆ, అమ్మ మధు, పోటీకి టైం అవుతుంది, బయలుదేరదామా? అలాగే అత్తయ్య గారు, వెళ్ళి బ్యాగ్ తెచ్చుకుంటాను. వెళ్ళు. మీరేంటే ఇంత పెద్ద బ్యాగులు తెచ్చారు? బట్టలు జ్యువెలరీ తెచ్చుకున్నాం అత్తయ్య గారు. అది కాదమ్మా, నీకు ఒక్కదానికే తెచ్చుకుంటే సరిపోయేది కదా, అక్కడికి వచ్చే వాళ్ళందరికీ తీసుకొస్తున్నట్టున్నావు. ఇవన్నీ నా ఒక్కదానివే మావయ్య గారు. పోటీలో గెలిస్తే పంచడానికి, లేకపోతే చించడానికా? రోడ్ల వేసి దంచడానికి. మీ పంచులు కొంచెం ఆపండి. అలాగే అర్థమైంది. అత్తయ్య గారు, వెళ్దాం పదండి. అలాగే. బాబోయ్, ఇంత పెద్ద బ్యాగా? పాపం తీసుకెళ్ళడానికి ఏం లేవు అనుకుంటా. కట్టుబట్టలతో వచ్చి క్యాష్ కొట్టేద్దాం అనుకుంటోందేమో. అక్కడ గెటప్స్ లేకపోతే గెటౌట్ అయిపోతావు, జాగ్రత్త. రౌండ్ కి ఒక రకం చీర కట్టకపోతే ఫస్ట్ రౌండ్ కి వెనక్కి వచ్చేస్తావు. అవునవును, వదిన చెప్పింది కరెక్టే. కంట్రీ గెటప్ లో వెళ్తే ఎంట్రీ కూడా కష్టమే. హలో, నేను ఈ బ్యాగ్ తెచ్చింది ఇక్కడ నుంచి డ్రెస్సులు తీసుకెళ్ళడానికి కాదు, పోటీలో గెలిచి అక్కడి నుంచి క్యాష్ తెచ్చుకోవడానికి. నీ కాన్ఫిడెన్స్ అసలు ఏంటే నీకంత కాన్ఫిడెన్స్? లతదిన దగ్గర 10 రిచ్ చీరలు ఉన్నాయి, శిరీషోదిన దగ్గర బోల్డ్ అని నగలున్నాయి. పోటీలో గెలవడానికి నీ దగ్గర ఏమున్నాయి పాపా? అత్తయ్య గారి ఆశీర్వాదం ఉంది, గెలుస్తానన్న నమ్మకం ఉంది, గెలవాలన్న కసుంది. అబ్బా, చెయ్యి వాడకుంటా చెంప చెల్లు అనిపించింది. చెల్లి గెలుపు చెల్లిదే. కమాన్. అంత లేదు, నేను మోడర్న్ డ్రెస్ తో మేకప్ తో గెలుస్తాను. నేను 40 రకాల నగలతో గెలుస్తా. ఎస్, నేను పైసా వాడకుండా పొదుపుతో గెలుస్తాను. మీ భాషలో చెప్పాలంటే పిసినారితనంతో గెలుస్తాను. సూపర్ అమ్మా, సూపర్ అమ్మా. ఈ అనసూయ కోడలు అనిపించావు. ఏయ్, విన్నారుగా? డబ్బు ఖర్చు పెట్టి డబ్బు సంపాదించడం గొప్పతనం కాదే, పైసా ఖర్చు పెట్టకుండా సంపాదించడమే గొప్ప. మీరు నా చిన్న కోడల్లా పొదుపు చేసి గెలవండి, అప్పుడు ఒప్పుకుంటాను మీది గెలుపని. హలో, పొదుపుతో గెలవడం అంటే డైలాగులు చెప్పినంత ఈజీ కాదు. కాదు కాబట్టి ఆ రూట్ వెతుకుతున్నాను. ఎంత కష్టమైనా గెలిచి చూపిస్తాను. పిసినార్తనంతో కూడా గెలవొచ్చని నిరూపిస్తాను. అబ్బో, మరో అనసూయం చూస్తున్నట్టుంది. దుమ్ము దుమ్ము దులిపై మధు. తులసి, తులసి. అత్తయ్య గారు. ఎదురమ్మా. అలాగే. రండి. రారా. జాగ్రత్త మధు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్స్ అక్క. తప్పకుండా గెలుస్తాను. వస్తానక్క.
ఇంతమందా? అయ్యో అయ్యో. అబ్బో అబ్బో, ఏమో అనుకున్నా, పోటీకి చాలా మంది వచ్చారు. అవునవును, దేశంలో మనకన్నా కక్కుర్తిగాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలండి. నాన్న చేతు, అమ్మా బాగా ఆకలిగా ఉంది. ఇక్కడ ఏమన్నా ఫ్రీగా టిఫిన్ పెట్టే స్టాల్స్ ఏమన్నా ఉన్నాయేమో ఒకసారి చూసిరా నాన్న. అంటే ఇక్కడ అలాంటివేం దొరకవమ్మా. అయ్యో, ఏదో ఒకటి తినకపోతే నీరసం వచ్చేలా ఉందిరా. పోనీ ఓ పని చేయనా, బయటికి వెళ్ళి తీసుకొస్తా. అయ్యో వద్దొద్దొద్దు, ఒక్కరి టిఫిన్ కోసం 20 రూపాయల ఖర్చా? వద్దొద్దొద్దొద్దు. మరి ఇక్కడ ఫ్రీగా దొరకదు కదా అత్తయ్య గారు. ఈ అనసూయ మనసు పెడితే నాకే కాదు, మీ అందరికీ సరిపడా టిఫిన్ వచ్చేలా చేస్తుంది. కష్టం అత్తయ్య గారు, కొనుక్కు తినాల్సిందే. ఒకసారి ఈ అనసూయ టాలెంట్ చూడండి. ఎక్స్క్యూజ్ మీ, అవుట్ సైడ్ ఫుడ్ ఈస్ నాట్ అలౌడ్. ఇందులో పడేయండి. అది కూడా వేసేయండి. బ్యాగ్లు ఏమైనా ఉన్నాయా? ఈ బ్యాగ్లా ఏం లేవండి. హలో, ఎవరమ్మా నువ్వు? నేను ఈ కాంపిటీషన్ ఆర్గనైజర్ నండి. ప్లీజ్ మీరు అవన్నీ ఇక్కడ పడేసేయండి. ఆ బ్యాగ్లు ఏమైనా ఉన్నాయా? లోపల వైపు చూసారా? చూసారా, 10 నిమిషాల్లో 10 రోజులకు సరిపడా తీసుకొచ్చాను. దట్ ఈస్ అనసూయ. తీసుకోండి. తీసుకురా. తీసుకురా. చేతు, వదినా, ఈ పోటీలో ఎలాగూ మేమే గెలుస్తాం కాబట్టి మాకు కాఫీలు కూల్ డ్రింకులు అందిస్తూ ఉండు. ఓకే. ముఖానికి రాసుకోవడానికా? కాదు, నీ టవల్తో తుడవడానికి. చూడు, ఎంతమంది పోటీకొచ్చినా ఇక్కడ మా వదినలే విన్నర్సు. ఈ ఫంక్షన్ హాల్లో మా వదినలని ఢీకొట్టి గెలిచేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఇదిగా మేం గెలిచిన తర్వాత ఊరేగింపులు, సంబరాలు అలాంటివి చేయిస్తావేమో. అవి ఏమీ వద్దు. కారులో ఊరేగింపు మాత్రం అస్సలు వద్దు. అయితే ఓ గాడిదని మాట్లాడదాంలే. ఎందుకు? ఊరేగించడానికి. మేం గెలుస్తామని కుళ్ళు. ఓ, గెలుపోటములు మన చేతుల్లో ఉండవక్క. ఆ దేవుడు ఎలా నిర్ణయిస్తే అలాగే జరుగుతుంది. కానీ ఈసారి మేమే నిర్ణయిస్తాం ఎవరు గెలవాలో. చూస్తూ ఉండు.
2 లక్షలు మాకు రాకపోతే నా పేరు లతే కాదు. ఆల్ ది బెస్ట్ అండి. నిజంగా మీరు గెలిస్తే మా ఆయన డబ్బులతో మిమ్మల్ని నేను ఊరేగిస్తాను. దున్నపోతు మీద లత మేకప్ చూస్తే అది కూడా బెదిరిపోయి దండం పెడుతుంది. ఎందుకు? మేకప్ వేస్తే మనిషిలా ఉంటుంది, తీస్తే నాలా ఉంటుంది అని. నవ్వండి, బాగా నవ్వండి. మీరు నవ్వినందుకైనా నేనే గెలుస్తాను. అబ్బో, అదే దున్నపోతు మీద నిన్ను, గాడిద మీద నిన్ను ఊరేగిస్తాను. అప్పుడే నాకు జరిగిన అవమానానికి నా పగ చల్లారుతుంది. అప్పటిదాకా పచ్చి కూల్ డ్రింక్స్ కూడా ముట్టను. ఇదే నా ఛాలెంజ్. అబ్బో పాపం, కూల్ డ్రింక్స్ ని బాధ పెట్టద్దమ్మా, జాగ్రత్త. మిసెస్ మధురానగర్ పోటీలకు విచ్చేసిన మహిళా మనులందరికీ స్వాగతం, సుస్వాగతం. మీ ఉత్సాహం చూస్తుంటే వెంటనే పోటీలు మొదలు పెట్టేయాలనుంది. కాకపోతే మీరందరూ రెడీ అవ్వడానికి కొంత సమయం ఇవ్వాలి కాబట్టి మీకు అరగంట టైం ఇస్తున్నాం. ఈలోపు మీరు మేకప్ చేసుకుని రెడీ అయితే పోటీలు స్టార్ట్ చేసుకోవచ్చు. సో మీకు ఇచ్చిన సమయంలో తిరిగి వచ్చేసేయండి. ఓకే, బాయ్. అమ్మమ్మ వెళ్దాం పదండి. అలాగే అత్తయ్య గారు, పదండి. నిజంగా మీరు గెలిస్తే మా ఆయన డబ్బులతో మిమ్మల్ని నేను ఊరేగిస్తాను. దున్నపోతు మీద లత మేకప్ చూస్తే అది కూడా బెదిరిపోయి దండం పెడుతుంది. ఎందుకు? మేకప్ వేస్తే మనిషిలా ఉంటుంది, తీస్తే నాలా ఉంటుంది అని. ఈ రోజు నాకు జరిగిన అవమానానికి నా రక్తం మరిగిపోతోంది. ఆ మధుమతిని ఓడించాలని నా గుండె మండిపోతోంది. వదినా, నీ బాధ నాకు అర్థమైంది. ఇప్పుడేంటి? మాయ చేసేనా, మోసం చేసేనా, నీతిగా అయినా అవినీతిగా అయినా, ధర్మంగా అయినా అధర్మంగా అయినా ఆ మధు ఈ పోటీలో గెలవకూడదు, అంతేగా? అవును, లేదంటే మా అక్కని పట్టుకొని గాడిద దున్నపోతూ అంటుందా? అబ్బా, వాళ్ళు దున్నపోతూ అనలేదే, దాని మీద ఊరేగిస్తాను అన్నారు. అవును, నువ్వు గాడిదవే దున్నపోతువే అయితే మాత్రం అంటుందా? అది అనలేదే, దాని పేరు చెప్పి నువ్వు తిడుతున్నావు. వదిన్లు, మీరు కొట్టుకోవడం మానేసి ముందు మా ఆవిడ గెలవకుండా చూడండి పోటీలో. అది గెలవకుండా ఉండాలంటే నువ్వు ఒక చిన్న హెల్ప్ చేయాలి. ఏం చేయాలి? సూపర్ వదినా, ఈ ప్లాన్ యాస్టీస్ గా అమలు చేయండి. మీకు కావాల్సినవన్నీ నేను అరేంజ్ చేస్తాను. థ్యాంక్ యూ చేతు. నేను అడిగినవన్నీ నాకు తెచ్చివు. ఆ మధుని ఓడించి నేను చూపిస్తాను. నువ్వు అదే మాట మీద ఉండు. పోటీ స్టార్ట్ అయ్యే లోపు తెచ్చిచ్చేస్తాను. మధు, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఈ లోపు మన గెటప్స్ ఎలా ఉండాలో, ఎలా ఎంటర్టైన్ చెయ్యాలో బాగా ఆలోచించు. అలాగే అత్తయ్య గారు. ఏంటి, ఎలా మమ్మల్ని ఓడించాలా అని ఆలోచిస్తున్నావా? నేనెప్పుడు ఎలా గెలవాలో ఆలోచిస్తాను కానీ పక్క వాళ్ళని ఎలా ఓడించాలి అని ఆలోచించను. అయినా కట్టుకోవడానికి చీరలు, పెట్టుకోవడానికి నగలు లేకుండా పోటీలో ఎలా గెలుద్దామని అనుకుంటున్నావు? ఇలా ఆ బ్యాగ్ లో ఏమున్నాయి? నా ఫ్రెండ్ చీరలు, నగలు తీసుకొచ్చాను. అవి మీ చీరల కంటే ఖరీదైనవి, మీ నగల కంటే అందమైనవి. సో గెటప్ రౌండ్ లో నాదే విన్. ఛే, మీ ఫ్రెండ్ అంతరిచ్చా? వాళ్ళ డాడీ ఎమ్మెల్యే. 25,000 రూపాయల చీర తప్ప అంతకంటే తక్కువ రేట్ చీర కట్టనే కట్టదు. అలాగే రోల్డ్ గోల్డ్ నగలు కాదమ్మా, అసలు సిసలైన నగలు తప్ప ఏవి వాడదు. సో మీకంటే రిచ్ గా, మీకంటే గ్రాండ్ గా నేనే ఉంటాను.
మిమ్మల్ని చాలా ఈజీగా ఓడిస్తా. సరే చూద్దాం ఎవరిని ఎవరు ఓడిస్తారు. ష్. అమ్మ మధు, నువ్వు కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. అలాగే అత్తయ్య. ఏంటే ఇంకా మీరు రెడీ అవ్వలేదా? మేము రెడీగానే ఉన్నాం అత్తయ్య గారు, మీరు కూర్చోండి. ఎలాగో గెలుపు మాదే కదా. ఆహా. అదే నేనంటున్నాను, కూర్చోండి.